మహాపత్రిజీ గారికి ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ ధ్యాన భీమకంఠ క్షేత్ర మహాయజ్ఞం భాగంగా 39వ వారము అరికిరేవుల గ్రామం ఇక్కడ మకా నక్షత్రం 3వ పాదం నుండి ఇక్కడ స్వామివారు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారిగా కొలువై ఉన్నారు. ఇక్కడ దేవాలయాలని ధ్యానాలయాలని కాన్సెప్ట్లో ఈ ఊళ్ళో ధ్యాన ప్రచారానికి మన ధ్యాన భీమకంఠం తరపున ఈ గ్రామం ఇచ్చేసి ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ధ్యాన ప్రచారం చేస్తాము. మరియు ఈ స్వామివారి యొక్క ఆలయాన్ని వీక్షించే మార్గంగా మన ఎన్ఎంసీ ఛానల్ వారు ప్రయత్నం చేస్తున్నారు. వచ్చి ఈ దేవాలయాన్ని వీక్షించి ధ్యాన ప్రచారాన్ని చూసి అందరికీ కొత్త వారికి ధ్యానం నేర్పుదామని చెప్తున్నాము సార్. థ్యాంక్ యూ. ధ్యాన భీమఖండంలో భాగంగా ఈరోజు 39వ సోమవారం. మరి 39వ సోమవారం అరికిరేవుల గ్రామంలో అయితే ఉన్నామండి. మరి మకా నక్షత్రం 3వ పాదముగా ఈ ఊరు మనకి కొలువై ఉంది. ఇక్కడ స్వామివారు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయం అండి ఇది. మరి ఈ ఆలయానికి మనమైతే వచ్చి ఈ ఆలయాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. స్టే ట్యూన్. మరి మా వెంకట్రావు గారు ఈయన. మనకి ప్రతి గుడి అనగానే గుర్తుకొచ్చేది గజస్తంభం. ప్రతి ఒక్కరూ మరి గజస్తంభాన్ని దర్శించుకుంటున్నాం. గుడి చుట్టూరు ప్రదక్షిణం చేద్దాం రండి. ఎంతోమంది అష్టదిక్పాలకులు కూడా ఇక్కడ మనకి కొలువై ఉన్నారు. మరి మన చండీశ్వర స్వామి వారి అయిన మరి మనం ఆలయంలోకి అయితే వచ్చేసాము. మాస్టర్స్ అందరూ చక్కగా ధ్యానంలో ఉన్నారు. ఈయన మన నందీశ్వరుడు, మన వినాయకుడు అండి. ఎంతో అద్భుతంగా కొలువై ఉన్నారు. అదేవిధంగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు. మనకి ఇంతటి జ్ఞానాన్ని ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ గట్టిగా క్లాప్స్ అండి. మాణిక్యంబ సమేత భీమేశ్వర స్వామివారు ద్రాక్షారంలో వెలిసి ఉన్నారు. దానిలో ఉన్న భాగంగా ధ్యాన భీమఖండం దేవాలయాలన్నీ కూడా ధ్యానాలయాలన్నీ కాన్సెప్ట్లో ధ్యాన భీమఖండ క్షేత్ర మహాయజ్ఞం స్టార్ట్ చేసినారు పత్రిజీ గారు. అందులో భాగంగా మన పెరిమిడి మాస్టర్లందరూ ధ్యాన భీమఖండంలో ఉన్న 108 గ్రామాలని ప్రచారం చేస్తూ కొత్త వారికి ధ్యానం నేర్పే క్రమంలో ఈరోజు 39వ వారము మకా నక్షత్రము 3వ పాదము అరికిరేవుల గ్రామం ఇచ్చేసి ఉన్నాము. ఇక్కడ స్వామివారు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామిగా వెలిసి ఉన్నారు. ఈ ధ్యాన ప్రచారంలో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ కూడా గట్టిగా క్లాప్స్ ఒకసారి. ధ్యాన జగత్కి పిరమిడ్ జగత్కి శాకాహార జగత్కి జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. ధ్యాన భీమఖండకు ఎన్ఎంసీ ఛానల్కి పెట్టుకోండి. చేతులు 2 కలుపుకుని ఇలా ఒళ్ళో పెట్టుకోండి. ఓకే, కళ్ళు మూసుకోండి. మీకు అందరికీ నేను 1-2 నిమిషాలు ధ్యానం నేర్పిస్తాను. ధ్యానం అనగా చక్కగా మనం హాయిగా కూర్చుని
మీకు బుర్రేది ఇవ్వద్దు, నేను చెప్పి అలా ఆలకించండి అంతే. మనం ఈ ధ్యానం ఏ సమయాన్ని చేయవచ్చు, ఎవరైనా చేయొచ్చు. చిన్నపిల్లల లాంటి పెద్దవాడి వరకు చేయొచ్చు అన్నమాట ఈ ధ్యానం. ఇది ఏ సమయాన్ని చేయవచ్చు, రాత్రి చేయొచ్చు, పగలు చేయొచ్చు. సమయమే సాధన. ఈ సాధన అంటే ఎలా అంటే, ఎవరు కళ్ళు తెరవకండి, కళ్ళు మూసుకోండి, అయిపోతుంది, ధ్యానం అయిపోతుంది. ఇప్పుడు మనకు ముక్కులోంచి గాలి వెళ్తుంది వస్తుంది, దాన్ని హాయిగా గమనించండి. శ్వాసని గమనించండి. శ్వాస మీద ధ్యాస హాయిగా గమనించండి. నేను చెప్పేంత వరకు కళ్ళు మాత్రం తెరవద్దు. కళ్ళు తెరవండి అని నేను చెప్తారు, అప్పుడు తెరుద్దురుగా హాయిగా శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎలాంటి ఆలోచన వస్తున్నా ఆలోచన వద్దు. ప్రస్తుతం మనం 2 నిమిషాలు ఇప్పుడు శ్వాసను గమనించున్నాం, అదే మనం చేసేది. ముక్కులోని గాలి ముక్కు మరి దారి అన్నారు యామన గారు. కాయిటి ఊపిరిలో గని ఉన్నది, మన శ్వాసే గని. హాయిగా దాని మీద ధ్యాస పెడతాం, శ్వాస మీద ధ్యాస. మన మనసు ఎంతో ఇంట్లో సమస్యల వల్ల అతలకుతలం అయిపోయి ఎంతో ఇబ్బందికరంగా ఉంటాం మనం. అదంతా కూడా, ఒత్తిడి అంతా కూడా మనకి ఈ ధ్యాన సాధన ద్వారా తగ్గుతుంది. సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, సంపూర్ణ మనశ్శాంతి వస్తుంది, మైండ్ ఎంతో రిలాక్స్ అవుతుంది. 1 నిమిషం అయిపోతుంది ధ్యానం. ఎవరు కళ్ళు తెరవద్దు, శ్వాస తీసుకోండి. క్లాస్ కొడదాం ఇప్పుడు. సుభాష్ పత్రిజీ గారికి జై, సుభాష్ పత్రిజీ గారికి జై, సుభాష్ పత్రిజీ గారికి జై. ఎలా ఉందమ్మా ధ్యానం చేసుకోవాలి? బాగుందండి. నీకురా ఎలా ఉంది? బాగుందా నీకు? బాగుందా? ఓకే. జాబ్ మాది అక్కడ మాత్రం పోగొట్టుకోవాలి, కానీ జ్ఞానోదయ యజ్ఞానికి డాక్టర్ గారు తప్పనిసరిగా మారకుండా సోమవారం తప్పనిసరిగా వస్తున్నారు. మరి ఎందుకో సంపాదించుకుని ఏం ఖర్చు పెట్టారో, ఎలా ఖర్చు పెట్టారో, ఎలా సత్యనారాయణ గారికి స్వామివారికి జై, సత్యనారాయణ స్వామివారికి జై. సత్యనారాయణ Close your eyes, Talli. Just observe your breath. Observe your in breath and out breath. Slowly observe. Slowly. Just relax. శ్వాస మీద ధ్యాస. శ్వాసతో ఉందాం, శ్వాసలో ఉందాం. శ్వాస మీద ధ్యాస. ఎంతో చక్కనైన శ్వాస మన లోపల ఉన్నది, దాన్ని మనం గమనిద్దాం ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస. మన శ్వాసతో మనం ఉందాం, మన లోపలికి మనం వెళదాం. దయచేసి కళ్ళు తెరవవద్దు. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. వావ్, ఐఎమ్ డూయింగ్ మెడిటేషన్. కళ్ళు తెరవద్దు చెప్తున్నానా? వావ్, we are doing meditation. చాలా చక్కగా చేస్తున్నారు అందరూ కూడా. లాస్ట్ 2 minutes కూర్చుందాం. ఎవరు దయచేసి కళ్ళు తెరవద్దు. ఆఖరి 2 నిమిషాలు మాత్రమే.
Just we are observing our breath. We are doing breathful and mindful greatest meditation. It's really great experience we are gaining. కళ్ళు తెరవవద్దు. Close your eyes. Last 1 minute. ఆఖరి 1 నిమిషం మాత్రమే.